అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని సజీవులుగా నీ మందిరంలో కూడి నిన్ను ఆరాధించడానికి, నీ కృపను గూర్చి సంతోషించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా మేము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. కానీ నీవిచ్చిన రక్షణను బట్టి, మా జీవితంలో జరిగిన విమోచన కార్యాలను బట్టి ఎంతవరకు మమ్మల్ని మేము పరిశుద్ధులుగా నీ కృపలో ఎదిగాము దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో అయితే వెనకబడిపోయామో ఆ విషయాలలో మమ్ములను మేము సరిచేసుకుని ప్రభా నీ ఆత్మ ద్వారా మేము సంధింపబడి నిజమైన క్రీస్తు బిడ్డలుగా, అబ్రహాము కుమారులుగా మేము నడుచుకుంటానికి తగిన జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చి ప్రభువా, మేము నీ ప్రేమని ఈ లోకానికి చాటడానికి సహాయం చేసి నడిపించవలసిందిగా ఈ మనవులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ఎవడు అబ్రహాము సంతతికి చెందినవాడు, ఎవరు అబ్రహాము కుమారుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి వ్యక్తిని కూడా ఆయన దృష్టించే దేవుడు. ద గాడ్ ఆఫ్ కన్సర్న్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తిని మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, దేవుని యొక్క దృష్టిలో నేను ఎన్నిక లేనివాడిని, ఏ విధమైన గుర్తింపు లేనివాడిని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువు ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా సందర్శించి ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడేదానికి సహాయం చేస్తూ ఉంటాడు. మనకు అనేక రకాల అడ్డంకులు ఉంటూ ఉంటాయి ప్రభువులో ఎదగటానికి. కానీ ఆశ కలిగి ఉంటే, క్రీస్తులో ఎదగాలని ఆశ ఉంటే, క్రీస్తులా జీవించాలని ఆశ ఉంటే, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుని కొరకు నిలబడాలనే ఆ ఆశను చూసిన ప్రభువు వ్యక్తిగతంగా మనల్ని సందర్శించి ఈ లోకానికి ఒక సాక్షి దీపంగా మనల్ని నిలబెడతారు. మనకు రక్షణ అనేది ఏదైతే ఉందో, విమోచన అనేది ఏదైతే ఉందో, అది ఒక రెప్పపాటు కాలంలో జరుగుతుంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఒక్క రెప్పపాటు కాలంలో మన జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. అయితే మార్చబడిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము అంతం వరకు క్రీస్తులో నిలబడేలాగా దాన్ని కాపాడుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మరణము వరకు మార్చబడిన మనము దేవుని కొరకు పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నడిపింపబడే స్థితిలోనికి రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము హత్తుకుని జీవించాలి. కాబట్టి జరపబడిన క్రియ,
పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన పశ్చాత్తాపం ఏదైతే ఉందో, మారు మనసు ఏదైతే ఉందో, రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకుని పవిత్రునిగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే ఆ చిత్తము ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే జక్కయ్య గారి వృత్తాంతం మనకు అందరికీ తెలుసు. జక్కయ్య అనగా రాసుకున్న నోట్స్లో జక్కయ్య అనగా పవిత్రుడు. జక్కయ్య అనగా ఎవరు? పవిత్రుడు అంటే మార్చబడిన వాడు. ఒక పాపి దేవుని యొక్క దర్శనము ద్వారా, దేవుని యొక్క స్పర్శ ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా పాపి ఎవరైతే ఉన్నారో ఆ పాపి రెప్పపాటు కాలంలో పవిత్రుడుగా మార్చబడతాడు. దానికి ఉదాహరణ జక్కయ్య. జక్కయ్య అనగా పవిత్రుడు. అయితే మార్చబడిన వ్యక్తి ఎలాగూ జీవించాలో, మార్చబడిన వ్యక్తి జీవితంలో ఎలాంటి పరివర్తన వస్తుందో, ఒక వ్యక్తి పవిత్రుడిగా జీవించేదానికి ఎలాగ ఉండాలో జక్కయ్య జీవితాన్ని ఒకవైపు పెట్టుకుని, మార్చబడిన మన జీవితాన్ని ఒకవైపు పెట్టుకుని జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి, మన జీవితంలో జరుగుతున్న విషయం ఏమిటి అనేది ఈ రెండింటిని మనము ఒక చోట పెట్టి సరి చేసుకున్నప్పుడు మార్చబడిన మనము నిజముగా క్రీస్తు కొరకు పవిత్రముగా జీవిస్తున్నామా, మార్చబడిన జీవితాన్ని ఈ లోకంలో మనం ప్రదర్శించగలుగుతున్నామా అనేది ఈ రోజున మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుప్తదారును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడకూడను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయింది. జక్కయ్య గురించి ఆలోచన చేసినప్పుడు ఈ జక్కయ్యకున్న క్వాలిఫికేషన్స్ ఒకటి ఏమిటంటే సుంకపు గుత్తదారు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అంటే అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. రెండవ క్వాలిటీ ఏమిటంటే ఆయన ధనవంతుడు. మూడవది ఏమిటంటే పొట్టివాడు. 3 గుణగణాలు ఉన్నాయి. ఒకటి ఆయన చేసే వృత్తి, అంటే అందరి దగ్గర సుంకాన్ని వసూలు చేసేవాడు. కొన్ని కామెంట్స్లో ఏముందంటే ఇతడు అన్యాయముగా పేద ప్రజల దగ్గర కూడా పన్నులు వసూలు చేసేవాడని ఒక కామెంటరీలో రాయబడి ఉంది. అందువల్లే జక్కయ్య ధనవంతుడయ్యాడు. ఇతరులను హింసించేవాడు, ఇతరుల దగ్గర అన్యాయముగా సుంకాన్ని వసూలు చేసేవాడు. అందువల్ల జక్కయ్య ధనవంతుడయ్యాడనే ఒక కామెంటరీ కూడా ఉంది. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఒక ఆశ, ఈ వ్యక్తి జీవితంలో ఒక మంచి విత్తనం పడింది. అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో చూడాలనే ఆశ. ఆ ఆశ ఫలితంగా ఏమైందంటే యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాడు, యేసు ప్రభుతో మాట్లాడాలనుకుంటున్నాడు, యేసుక్రీస్తు బస చేయాలని అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి ఉపమానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించే ప్రతి స్థలము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది, ఒక రూపాంతరం జరుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఆ ప్రభావాన్ని తన జీవితంలో పొందుకోవాలని జక్కయ్య ఏం చేసినట్టే ఎలాగైనా ప్రభువైన యేసుక్రీస్తుని చూడాలని ఒక ఆశ ఉంది. అయితే ఈ ఆశ నెరవేరకుండా ఉండేదానికి 2 అడ్డంకులు ఉన్నవి. అదేమిటంటే తాను శారీరకంగా పొట్టివాడు, అలాగే ఎప్పుడు వచ్చినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూడాలనుకున్నప్పుడు మహాజనం, జనసమూహము ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ కూడా ఆవరించి ఉండటం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుని చూసే అవకాశము జక్కయ్యకి కలగలేదు. మన జీవితంలో కూడా
ఒక పాపి జీవితంలో ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడాలనుకున్నప్పుడు ఆత్మీయమైన ఆ మరగుజ్జుతనం, అలాగే ఈ లోకపు జనసమూహం ఎవరైతే ఉన్నారో, ఈ లోకపు పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, ఈ లోకంలో మనం ప్రయాణం చేసినప్పుడు అనేక పరిస్థితులు ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడకుండా ఉండేదానికి, అనగా వాక్యము చదవకుండా ఉండేదానికి, దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి ఆ వాక్యములో ఉన్న ఆ దర్శనాన్ని, వాగ్దానాన్ని మనం పొందుకోకుండా ఉండేదానికి మనలో ఆత్మీయమైన మరగుజ్జు లక్షణాలు, అనేక లక్షణాలు, ఆత్మీయమైన మరగుజ్జు లక్షణాలు, అలాగే ఈ లోకానికి సంబంధించిన ఆశల యొక్క ఆ విషయాలు దేవునితో గడపకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో చూడకుండా ఉండేదానికి చాలా విషయాలు మనకు అడ్డంకిగా ఉంటాయి. అయితే నిజముగా ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని మనం రుచి చూడాలంటే, నిజమైన పరిపూర్ణమైన ఆ హృదయంతో ప్రభు కొరకు మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఆశను తీర్చే దేవుడు. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి నిజమైన మంచి కారణం ఉంటే దాన్ని దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని జక్కే ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆలోచన చేసినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే ఆ దారిలో ఒక మేడి చెట్టు ఉంది. పొట్టివాడు కనుక ఏం చేశాడంటే ఆ మేడి చెట్టుని ఎక్కాడు. ఈ మేడి చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఆత్మీయంగా, ప్రతి చెట్టు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కొన్ని విషయాల్లో చెట్లన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు గురించి మనము ఆలోచన చేసినట్లయితే ప్రతిదీ కూడా బైబిల్లో మీరు ఆలోచన చేసేయండి. దేవుడు అవసరమైన దాన్ని, ప్రతి దాన్ని కూడా గ్రంథస్థం చేస్తాడు. ఇప్పుడు సొదొమ కుమారాలు ఉన్నామండి. సొదొమ కుమారాల్లో లోతు భార్య గురించి రాయబడి లేదు. మీరు ఆలోచన చేయండి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ లోతు భార్య గురించి ఆమె పేరు బైబిల్లో రాయబడి లేదు. అదే మరి అన్యురాలైన యోసేపు యొక్క భార్య పేరు ఆసెనత్. ఆమె పేరేమిటి? ఆసెనత్ యొక్క పేరు రాయబడింది. అంటే బైబిల్లో పేరు రాయబడిన లేదా చెట్టు యొక్క పేరు రాయబడిన ప్రతి దానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. దాని వెనకాల ఒక ఆత్మీయమైన ఒక పాఠము మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ అనేక చెట్లు ఉన్నాయి, కానీ జక్కయ్య ఏం చేసినట్టే మేడి చెట్టు ఎక్కాడు. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమోసు మేడు పండ్లు ఏరుకుంటా ఉండేవాడు. మేడు పండ్లు ఏరుకుంటా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లేదా యెహోవా దేవుని యొక్క దర్శనం వచ్చింది. ఆ మేడి చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆమోసుని పిలిచాడు. ఆమోసు, ఇదిగో నా ప్రజలు మరి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, కాబట్టి నా మందను కాస్తావా, నా మందకు నా వాక్యాన్ని ప్రకటిస్తావా, నేను ఏదైతే చెప్పానో దాన్ని నా ఇశ్రాయేలు ప్రజలకు మీరు చెప్పాలన్నప్పుడు ఆ మేడు చెట్టు కింద దేవుడు ఏం చేశాడంటే ఆమోసుకు దర్శనాన్ని ఇచ్చి ఇశ్రాయేలు జీవితంలో ఒక గొప్ప మంచిని లేదా ఒక గొప్ప మేలును ఆమోసు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును దర్శించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడున్న యూదులకు లేదా అక్కడున్న శాస్త్రులకు, అక్కడున్న పరిసయ్యులకు తెలిసేదానికి దేవుడు ఏం చేశాడంటే జక్కయ్య జీవితంలో మార్పు వచ్చేదానికి, ఆమోసు ద్వారా ఇశ్రాయేలు జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో, అక్కడ మేడి చెట్టు దర్శనం ద్వారా ఎలాగంటే ఇశ్రాయేలు ప్రజలు మార్చబడ్డారో, అలాగే వారికి జ్ఞాపకం చేసేదానికి ఏం చేసినంటే మేడు చెట్టు ఎక్కేదానికి జక్కయ్యకి దేవుడు ఏం చేశాడంటే ఆలోచనించాడు. అంటే యేసు ప్రభుని మనం చూడాలనుకుంటే, వాక్యాన్ని మనం చదవాలనుకుంటే, కొంత సమయాన్ని ప్రార్థనలో గడపాలనుకుంటే, కొంత సమయాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడని ఇతరులకు మనం చాటాలనుకుంటే, నిజమైన క్రీస్తు కొరకు మనం పనిచేయాలనే ఆ మంచి పట్టుదల మనకుంటే, దేవుడు ఏదో రకంగా దేవుణ్ణి హెచ్చించేదానికి, ఆయనను ప్రకటించేదానికి ఏదో ఒక మేడి చెట్టుని మనకు ఆయన సిద్ధం చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను
నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునేది. ముందర మనం జక్కీ గురించి ఆలోచన చేసిన తర్వాత అప్పుడు వేరే విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత జన సమూహంలో కూడా ఆ మేడి చెట్టు వచ్చేటప్పటికి కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్య యొక్క ఆశను ఎరిగినవాడు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మేడి చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈ రోజున నీ ఇంటికాడ ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు అతను ఏం చేశాడంటే త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనము ప్రేమిస్తున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం నిలబడుతున్నాము అనేదానికి ఒక ప్రమాణం ఏమిటంటే దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు మనం వెంటనే స్పందించే విధానం ఏదైతే ఉందో దాన్ని దేవుడు చూస్తాడు. త్వరగా దిగి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని. ఈ సంతోషం అనే దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. హిబ్రూ పాఠంలో మనం చూసినట్లయితే సంతోషంలో రెండు ఉన్నాయి, ఫెయిత్ అండ్ సాల్వేషన్. విశ్వాసం ఉంది, ఆ తర్వాత రక్షణ ఉంది. ఈ సంతోషం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ లోకా శుభవార్తలో 9 సార్లు ఉంది సంతోషం. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల దేవుని యొక్క రక్షణ మన జీవితంలో రావాలంటే మనం చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క మాటకు స్పందించే తత్వం. అనగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకేమవ్వాలంటే హృదయంలో ఒక స్పందన కలగాలి. ఇదిగో దేవుడు నన్ను సరిచేసుకోమని మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి విషయంలో నాకు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు, నా మనసును మార్చుకునేదానికి, నా జీవితంలో పరివర్తన వచ్చేదానికి దేవుని యొక్క వాక్యం ఇలాగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ మాటకు నేను విధేయత చూపించాలని ఆ స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన ఏం చేస్తుందంటే మన హృదయాన్ని యాక్టివ్ చేస్తుంది, మన మనసును ఏం చేస్తుందంటే అది స్పందింపచేస్తుంది. ఆ స్పందింపచేసినప్పుడు మనం ఏం చేయాలంటే విధేయత చూపించి త్వరగా దిగి, అనగా యేసు యొక్క మాటకు ఆ స్పందించే హృదయాన్ని అది చూపిస్తూ ఉంది. కాబట్టి సంతోషముతో అనగా విశ్వాసముతో దేవుని యొక్క ఆ రక్షణను అనుభవించాలనే ఆ తృష్ణతో ఏం చేసినట్టే వెంటనే వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని చేర్చుకొని. ఈ క్వాలిటీస్ ఏమైతే ఉన్నావో, ప్రభు మాటకు స్పందించే రీతి ఏమైతే ఉందో, ప్రభు మాటకు విధేయత చూపించే రీతి ఏదైతే ఉందో, ప్రభు మాటలో ఉన్న ఆ సంతోషము, ప్రభు మాటలో ఉన్న ఆ విశ్వాసము, ప్రభు మాటలో ఉన్న ఆ విమోచన, ప్రభు మాటలో ఉన్న రక్షణ ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా ఎంతో సంతోషంతో ప్రభు యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయటకు వెళ్ళినని చాలామంది సనుక్కున్నారు. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఒకవేళ పాస్టర్ గారు ఎవరైనా కాని వారితో మాట్లాడారు అనుకోండి, ఇదేంటి పాస్టర్ గారు ఎంతో మాట్లాడుతున్నారు ఏంటి కదా. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన ప్రణాళిక ఏమిటి? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అసలు యేసుక్రీస్తు లోకానికి రావటానికి కారణం ఏమిటంటే పాపులను రక్షించడానికి, నశించిపోయిన మనలను ఆత్మీయ స్థితిలో మరగుజ్జుతనంలో నశించిపోయిన మనలను మరలా తన పిలుపు ద్వారా, ఆ పిలుపులో ఉన్న విధేయత ద్వారా, పిలుపులో ఉన్న ఆ సంతోషం ద్వారా మరలా ప్రభువులో మనం చేరుకునేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అట్ ది సేమ్ టైం ఆత్మీయంగా ఒక పాఠం కూడా మనం నేర్చుకోవాలి. ఏమిటంటే ఇతరులను మనం విమర్శించేటప్పుడు అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం,
అక్కడ ఉన్నవారు ప్రతి వారు కూడా పాపులే. ఎవరి జీవితంలో కూడా నిజమైన పరివర్తన లేదు. ఎవరి జీవితంలో కూడా దేవుని మాట చెప్పున నడుచుకునే ఒక గొప్ప స్థితి లేదు. కానీ వారి యొక్క ఆలోచన ఏమిటంటే యేసు ప్రభు వారు పాపుల దగ్గరికి వచ్చాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, రోగులకు వైద్యుడు కానీ రోగం లేని వాడికి వైద్యుడు అవసరం లేదు. పాపం చేసేవాడికే ప్రభువైన యేసుక్రీస్తు అవసరం. ఎవడైతే స్వనీతితో జీవిస్తా ఉన్నాడో, ఎవడైతే నేను నీతిమంతుడని అనుకుంటా ఉన్నాడో వాడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అవసరం ఏమీ లేదు. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తుల జీవితాలు, ఆ పరిసయ్యులు, సుంకరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేమందరం కూడా నీతిమంతులు అనుకుని జక్కయ్యను ఒక పాపిగా వారు గుర్తించి ఏం చేశారంటే, పాపి అయిన జక్కయ్య ఇంటి దగ్గరికి బస చేయడానికి వెళ్తున్నాడేటని సణుకుకున్నారు. ఈ సణుగుడు అనేది పాత నిబంధనలో అనేక వృత్తాంతాల్లో సణుకుకోవడం అనేది దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేయటం. సణుగుడు అనగా దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేయడం. ఇప్పుడు మనము లోకాచారంగా ఒక మాట మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో కొన్ని వస్తువులు లేవండి, మనకు కావలసిన కొన్ని అవసరాలు లేవండి, మనం ఏం చేస్తూ ఉంటాం? సనుక్కుంటూ ఉంటాం. దీనికి అర్థం ఏమిటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవ్వలేనివాడు, ఆయన ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు ఈ అసంతృప్తి ఉంది అని దేవుని మీద తిరుగుబాటు చేయటం. అంతేకాని దేవుడు నాకు ఇంకా ఏమి మేలు దాచాడో, ఎందుకు ఇది లేదో అని ఆలోచించే తత్వంలోనికి క్రైస్తవులు వెళ్ళరు. కానీ ప్రభు ఏదైతే ఇవ్వలేదో దాని కొరకు సణుగుకునే ఆ మనస్తత్వం. ప్రభు ప్రతిదీ ఇస్తాడండి. నీకు అవసరమైన దాన్ని ప్రతి దాన్ని తెలుసుకుని ఇస్తాడు. అయితే ఏది ఇస్తే మంచిది, ఏ టైంలో ఇస్తే అది నీకు ఉపయోగపడుతుందో ఆ టైంలోనే ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ముందస్తుగా ఇచ్చారనుకోండి ఆ పిండి పులిసిపోయే అవకాశం ఉంది. ఏ సమయంలో ఏది కావాలో ప్రతి దాన్ని కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసే దేవుడు. కాబట్టి ఈ సణుగుడు అనేది క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి వద్దనైనాను అన్యాయముగా దేన్నైనా తీసుకుని అండ్లా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పాఠంలోకి వచ్చాం. అప్పటి వరకు జక్కయ్య పరిస్థితి ఏమిటంటే, తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి అంతా కూడా డబ్బు సంపాదించటం. డబ్బే అతనికి యజమాని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే దర్శించాడో, ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే నీ ఇంట మీద బస చేయాలని అన్నాడో, ఆ మాటను బట్టి, యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి, యేసుక్రీస్తు యొక్క పిలుపును బట్టి తన జీవితంలో ఏమైందంటే ఒక మార్పు జరిగింది. అప్పటి వరకు ధనము తనకు యజమాని. కానీ ప్రభువైన మాటని ఎప్పుడైతే విశ్వసించాడో, సంతోషంతో దేవుని ఎప్పుడైతే తన ఇంటిలోనికి చేర్చుకుని యేసుక్రీస్తుతో బస చేశాడో, తన జీవితంలో ఒక గొప్ప పరివర్తన వచ్చింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాట మనం వింటా ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకి మొదటి స్థానం ఇచ్చి నిలబడి, జక్కయ్య నిలబడటం అనేది ఏమిటంటే దేవుణ్ణి గౌరవించే స్థితి. అందుకని మన ఆరాధనలో మనం ఏం చేస్తాం? అందరూ నిలబడి ఆరాధన చేద్దాము. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థితి ఏదైతే ఉందో, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని దేవుడిచ్చాడు. జక్కయ్య దేవుడికి ఇచ్చాడు. అనగా ఒక మార్పు చెందిన వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడిగా ఉండాలి. అందుకని ప్రభువా, ఓ లార్డ్, అంటే ఇప్పటి వరకు ఈ లోకం యొక్క స్థితిలో ఉన్నాను, ఈ లోకం యొక్క పనిలో ఉన్నాను, కాబట్టి సుంకపు గుత్తదారుడిగా, ట్యాక్స్ను కలెక్ట్ చేసేవాడిగా ఇప్పటి వరకు నా దృష్టి అంతా కూడా, నా యజమాని అంతా కూడా డబ్బు మీద ఉంది. కానీ ప్రభువా, నీ మాట్లాడో, నాతో గడిపో, నన్ను సందర్శించావు, కాబట్టి ఇక నుంచి నా యజమాని డబ్బు కాదు కానీ నా యజమాని నీవే అని ప్రభువా అని పిలిచాడు. దేవుణ్ణి గౌరవించాడు. నిలబడి ప్రభువాని పిలిచి ఒక మాట చెప్పాడు. అంటే నిజముగా పరివర్తన చెందిన వ్యక్తి జీవితంలో ఏ మార్పు రావాలో ఆ మార్పు వచ్చింది. అప్పటి వరకు తన దృష్టి అంతా కూడా డబ్బు మీద. కానీ ఇప్పుడు తన దృష్టి ఏమైందంటే
అంటే ప్రభు వైపు మరలించబడింది, దృష్టంతా కూడా ప్రభు మీదే కేంద్రీకరించబడింది. కాబట్టి ఆ డబ్బును పక్కన పెట్టి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారముగా తన జీవితాన్ని కట్టుకుంటానికి ప్రభు దగ్గర ఏం చేశాడంటే ఒక మాట పలికాడు. ఇదిగో ప్రభువా, నీవు దర్శించావు కాబట్టి ఇక నుంచి నా దుష్టంతా మారిపోయింది, ఇక నుంచి నా యజమాని నీవే కనుక నీ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము నీవు చెప్పిన వాక్య ప్రకారం ఇదిగో నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా ఇచ్చేదనని ప్రభువుతో చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారము ఏదైనా మన వల్ల ఒక ఎద్దు కానీ, ఒక ఆవు కానీ, ఒక వ్యక్తికి కానీ ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే 4 అంతలు మనం చెల్లించాలి. అయితే ఇక్కడ జక్క ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రములో చెప్పిన దానికంటే కూడా, ధర్మశాస్త్రంలో ఏముంది, 10వ భాగం ఇవ్వాలి అంటే నీకు 100 అంతులు వస్తే అందులో 10 అంతులు ఇవ్వాలి. కానీ ఇక్కడ జక్కీలో ఎలాంటి పరివర్తన వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని మించి, ధర్మశాస్త్రంలో 1కి 4 అంతులు చెల్లించాలి. ఎవరి దగ్గర అయినా 1 వంతు తీసుకుంటే దానికి 4 వంతులు చెల్లించాలి. కానీ జక్కీలో వచ్చిన మార్పు ఏమిటంటే నా ఆస్తిలో సగభాగము నేను పేదలకు ఇచ్చేస్తాను. అంటే నిజమైన పరివర్తన చెందిన వ్యక్తి, నిజంగా ప్రభువుని మనం చేర్చుకున్నట్లయితే, నిజంగా ప్రభువుకి మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, ప్రభు మాట మీద మనకు గౌరవం ఉంటే మన జీవితంలో కూడా వాక్యానుసారమైన ఆ మార్పు రావాలి. వాక్యానికి మించి ఒక దైవ సేవకుడు అన్నాడు, ఎప్పుడో పాత నిబంధనలో 10వ వంతు కానీ ఇప్పుడు అది కాదు, 10 వంతులు నువ్వు తీసుకుని దేవుని సువార్త ఎంతో ఉంది కాబట్టి 90 వంతులు దేవుడికి ఇచ్చా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే జక్కయ్య నిజమైన విమోచన చెందిన వ్యక్తి, పవిత్రుడిగా మనం జీవించాలంటే, మన దుష్టంతా కూడా దేవుని మీద ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ పని చేయాలి. నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అట్లా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు. యేసుక్రీస్తుని పిలిచేటప్పుడు అవిటి గలవారు, ఓచ చేయగలవారు, గుడ్డివారు అందరూ కూడా దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని పిలిచారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క మాటను 100కి 100 పాళ్ళు విశ్వసించి కానాను దేశంలో నుంచి బయటికి వచ్చినవాడు, మాట చెప్పిన వెంటనే ఆలోచన చేయకుండా పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇదిగో దేవుని మాట చొప్పున అబ్రహాము కానాను విడిచి బయలుదేరినని ఉంటుంది మనకు ఆదికాండం 12. అంటే ఎవడైతే దేవుని మాటకు వెంటనే స్పందించాడో, ఎవడైతే దేవుని మాటను గుర్తించి దేవుని వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకోవాలని అనుకున్నాడో వాడు ఎవడనమాట, అబ్రహాము కుమారుడు. కాబట్టి ఇక్కడ జక్క ఏం చేశాడంటే నా ఆస్తులో సగం ఇస్తాడు. అంటే పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం ఎవడైతే జీవిస్తాడో వాడు అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు ఎవరు బైబిల్ ప్రకారం? ఇస్సాకు. ఇస్సాకుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో నీకు ఒక కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతాన్ని తీసుకొచ్చి నాకు బలిగా ఇచ్చామన్నాడు. తెల్లవారుజామున కట్టలన్నీ పేర్చుకుని పనివారితో అబ్రహాం బయలుదేరాడు. తెల్లవారుజామున బయలుదేరి 3 దినాలు ప్రయాణం చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దేవునికి బలి అర్పించేదానికి బలిపీఠాన్ని నిర్మించాడు. అప్పటికి ఇస్సాకు అన్నాడు, నాయనా నీవు బలిపీఠం కడుతున్నావు, కట్టెలు పేర్చావు, మరి బలిపశువు ఏదంటే అబ్రహాం ఏమన్నాడంటే యెహోవా చూసుకున్న, ఆయనే చూసుకున్న యెహోవా ఈయనే అని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే బలి పశువు లేని సమయంలో తన కుమారుడైన ఇస్సాకుని బలి పశువుగా కట్టెల మీద పేర్చి ఇస్సాకు యొక్క తలను నరికేదానికి ఖడ్గాన్ని పైకెత్తినప్పుడు ప్రభు పిలిచాడు. అంటే
అబ్రహాము కుమారుడిగా మనం పిలువబడాలంటే మనం మరణించే పరిస్థితిలోకి ఉన్నప్పుడు, ఎంత కఠినమైన పరిస్థితి అండి. ఒక బలి పశువుని కట్టినట్లు ఇస్సాకుని కట్టేసి ఆ కట్టెల మీద పేర్చి ఖడ్గాన్ని పైకెత్తి ఆ నరికేస్తూ ఉంటుంటే, అలాంటి సమయంలో కూడా ఇస్సాకు, నాయనా నీకు ఒక్కగానొక కుమారుణ్ణి 100 సంవత్సరాల వయసులో దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడిని అడగొచ్చు కదా, ఇదిగో నాయన నన్ను బలిస్తాం ఎందుకని దేవుణ్ణి అడగొచ్చు కదా అని ఏదైనా ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. 3 రోజుల ప్రయాణంలో అబ్రహాము ఇస్సాకు ఎన్ని విషయాలు బోధించి ఉంటాడో. అలాంటి సమయంలో, చనిపోయే సమయంలో తన తండ్రి అయిన అబ్రహాము తనను నరికేసి బలి పశువుగా దేవుడికి అర్పిస్తున్నాడన్న సమయంలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇస్సాకు. అంటే పరిపూర్ణమైన తండ్రి మాటకు పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వ్యక్తి ఇస్సాకు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. దేవుడు అబ్రహాంకి ఎంత విలువిచ్చాడంటే, బైబిల్లో మొదటి అక్షరము ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. పాత నిబంధనలో మొదటి అక్షరము ఆది, రెండో కానీ కొత్త నిబంధనలో మొదటి అక్షరం ఏంటి చెప్పండి? అబ్రహాము. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశవళి. అంటే కొత్త నిబంధన దేనితో ప్రారంభించబడిందంటే, విశ్వాసమునకు కర్త అయిన అబ్రహాముతో కొత్త నిబంధన, యేసుక్రీస్తు యొక్క కొత్త నిబంధన ప్రారంభించబడింది. అబ్రహాము కుమారుడైన దావీదు వంశానికి చెందిన ప్రభువైన యేసుక్రీస్తు అని. అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి తావు లేకుండా, విధేయతకు తావు లేకుండా, అలాగే సమర్పణకు తావు లేకుండా నేను దేవుని కుమారుడంటే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన. అంటే మనకు రక్షణ రావాలంటే ఇస్సాకు లాంటి సమర్పణ, ఇస్సాకు లాంటి విధేయత, ఇస్సాకు లాంటి ఆ గుణగణాలు మనకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము కూడా నిజమైన అబ్రహాము కుమారులుగా ఈ లోకాల్లో పిలువబడతాం. అయితే మరి అందరూ కూడా దేవుని పిలుపుకి విధేయత చూపించి ఆయన చెప్పిన వెంటనే, పిలిచిన వెంటనే దేవుని పనికి లేదా దేవుని వాక్యానికి మనం విధేయత చూపించగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోకాసు శుభవార్తలో 3 ధనవంతులు ఉన్నారు. 12వ అధ్యాయంకి రండి. లోకాసు శుభవార్త 12వ అధ్యాయం. త్వరగా మనం ముగించేద్దాం. లోకాసు శుభవార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. అందుకు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎందుకంటే జక్కయ్య ఎందుకు ధనాన్ని లెక్క చేయలేదు, ఎందుకు ధనం మీద తన ఆశను పెట్టుకోలేదంటే, ధనము వల్ల తనకు నిత్య జీవం రాదు, ధనము వల్ల తనకు శాంతి రాదు, ధనము వల్ల తనకు విమోచన రాదు, ప్రభువైన యేసుక్రీస్తు వల్ల వస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే ఇంకేది మనకు అవసరం లేదు. పాటలు అయితే పాడతాం. మనం ఏమని పాడతాం? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మెట్లు దిగినట్టునే
యేసయ్య నువ్వు గుళ్ళో ఉంటే చాలయ్యా, నా ఇంట్లో ఉండవలసిన అవసరము లేదు. నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చాలయ్యా, నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే చాలయ్యా, నా ఇంట్లో పెద్ద టీవీ ఉంటే చాలయ్యా, నీవు గుడిలో ఉంటే చాలయ్యా. ఇది మన భాష. ఇక్కడ ధనవంతుడు ఏమనుకున్నాడంటే తన ప్రాణం నిలుపుకునేదానికి విస్తారమైన పంట పండినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. నాయనా, నీవు విస్తారమైన పంటనిచ్చావు, విత్తనాలను ఇచ్చిన వాడు నీవు, వర్షాన్ని ఇచ్చిన వాడు నీవు, తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించిన వాడు నీవు. కాబట్టి నేను ప్రభా సమృద్ధికరమైన పంటను నీ వలన నేను పొందుకున్నానని ప్రార్థన చేయటం మానేసి తనలో తాను ఏమనుకున్నాడంటే నా ప్రాణమా తిను తాగు సుఖించు అని కొట్లు విప్పేసి మరలా కొత్త కొట్లు కట్టించి ఆ ధనాన్నంతా అందులో సమకూర్చుకుని తరాలు వెంబడి తిని సంతోషించాలని అనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగలేని అతనితో కదా. మనం ఏం చేస్తామంటే సిద్ధపరచుకుంటా చూస్తాం, భౌతికపరమైన వసతులు సిద్ధపరచుకుంటా చూస్తాం, కానీ ఆత్మపరమైన వనరులు పరలోకంలో మనం అనుభవించేదానికి ఏ విధమైన సిద్ధపాటు ఉండదు. పవిత్రుడిగా, పవిత్రమైన దేవుని రక్తంలో కడగబడిన వారముగా, ఆయన వారసులుగా, అబ్రహాము కుమారులుగా మనం ఏం చేయాలంటే పరలోక సంబంధమైన విషయాల్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. కొలసీ పత్రికలో మీరు పైనున్న వాటినే మీరు వెతకుడి, అక్కడ ప్రభువు ఉన్నాడు. ధనవంతుడు ఏమయ్యాడంటే విస్తారమైన ధనాన్ని సమకూర్చుకోవాలనుకున్నాడు. ప్రభు యొక్క కాలు జక్క విషయంలో, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది, నువ్వు దిగిరా అన్నాడు. కానీ ఇక్కడ ధనవంతుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణములు నేను అడుగుచున్నాను, నీవు సమకూర్చుకున్నవన్నీ కూడా ఏమైపోతాయని ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో ధనవంతుడి దగ్గరికి వచ్చేద్దాం. 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. 19వ వచనం చదవండి. ధనవంతుడు అక్కడ ఉండేను, ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరును ఒక దరిద్రుడైన వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగొల్లేను. అంతేగాక కుక్కలు వచ్చి కాని వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకలను నీళ్లలో ముంచి నా నాలుకలను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు. ధనవంతుడు అన్ని వసతులు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, వస్త్రాలు ఉన్నాయి, భోజనం ఉన్నాయి, అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే ఈ ధనవంతుడు చేసిన పని ఏమిటంటే పక్కనున్న దరిద్రుడైన లాజరును జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు యొక్క దీనస్థితి, తన వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఒకనొక రోజున ఇద్దరు చనిపోయారు. ఎక్కువ దీని గురించి చెప్పడం లేదు. ఇద్దరు చనిపోయినప్పుడు ఈ యొక్క దరిద్రుడైన లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడని మరలా అబ్రహాము వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము రొమ్మున కొనుక్కోబడినంటే తన జీవితంలో కురుపులు ఉన్నప్పటికీ, తన జీవితంలో ధనము లేనప్పటికీ, తన జీవితంలో ఏ విధమైన వసతులు లేనప్పటికీ, ఆహారము లేనప్పటికీ కూడా
విశ్వాసములో దరిద్రుడైన లాజరు ఆస్తిపరుడు. తన జీవితంలో ఏమీ లేవు ఈ లోకానికి సంబంధించింది కాబట్టి, కానీ తన జీవితంలో ఏమున్నారంటే అబ్రహాముకున్న విశ్వాసం, ఇస్సాకున్న సమర్పణ, ఇస్సాకున్న విధేయత ఎవరికుంది? దరిద్రుడైన లాజరుకు ఉంది. కాబట్టి ఈ దరిద్రుడైన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహామున రొమ్మున కూర్చునటానికి కొనుక్కోబడ్డాడు. కానీ అన్ని వసతులున్న ఈ ధనవంతుడు పాతి పెట్టబడి ఏం చేశాడంటే పాతాళంలోనికి వెళ్ళిపోయి పరలోకంలో అబ్రహాము రొమ్మున కూర్చున్న లాజరును చూసి, అయ్యా లాజరు యొక్క వేలుకొనను ఏం చేయాలి? ఒక్కసారి నా నాలిక మీద ఏమంటే ప్రభు ఏమన్నాడంటే అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదని చెప్పేశారు. కానీ ధనవంతుడు ఏం చేశాడంటే అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకున్నటకు కొనుక్కోబడి. కాబట్టి వాక్యం చదివినప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి చేర్చుకోవాలి, ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఏమి విడిచిపెట్టాలి, ఏమి చేర్చుకోవాలి, దేవుని కొరకు పవిత్రుడిగా మనం జీవించాలంటే, నిత్యరాజ్యానికి వారసుడిగా మనం ఉండాలంటే, అబ్రహాము రొమ్మున మనం కొనుక్కోబడాలంటే మన యొక్క దృష్టంతా కూడా ఈ లోకం వైపు కాకుండా పైనున్న అబ్రహాము యొక్క సింహాసనం వైపు మన దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవటానికి మనం అర్హులు కాబడతాం. కాబట్టి ఇక్కడ కూడా లాజరు అబ్రహాము రొమ్మున అనగా లాజరు కూడా విశ్వాసము కలిగి, విధేయత కలిగి, సమర్పణ కలిగి ఉన్నవాడుగా అబ్రహాము కుమారుడిగా ఇక్కడ ఉన్నాడు. ధనవంతుడైతే దేవుడు తనకిచ్చిన వసతులు ఎందుకు దేవుడు ఇచ్చాడో అనేది ఆలోచన చేయకుండా, తను ఎదుర్కొంటా భేదవాడు ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రేమను చూపించకుండా పాతాళంలోకి పోయి యాత్ర పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. ప్రభా నేను బయటికి వెళ్తాను, నా అన్నదమ్ములు రక్షించుకుంటాను, వాళ్ళకి సువార్త చెప్తానంటే ప్రభా అన్నాడు, నాయన అక్కడ మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు, చచ్చిపోయినాడు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారి జీవితంలో మార్పు రాదురా. అక్కడ బ్రతుకున్న వాళ్ళు సువార్త చెప్తుంటేనే, ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళు సువార్త చెప్తుంటేనే వారి జీవితంలో మార్పు రాలేదు. చచ్చిపోయిన నీవు, పాతాళంలో ఉన్న నీవు వెళ్ళి సువార్త చెప్తే ఏమి ఉపయోగం ఉందిరా. కాబట్టి అక్కడ వారు ఇక్కడకును, ఇక్కడ వారు అక్కడకును వెళ్ళటానికి ఏమాత్రం వీలు లేదని నో అని చెప్పేశారు. కాబట్టి రెండో ధనవంతులు కూడా ఫెయిల్. మూడో ధనవంతుడు ఉన్నాడు. 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. చూడండి 18కి రండి. ఒక అధికారి ఆయనను చూసి, సద్భావతుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేను ఏమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వెసలపడగా యేసు అతనిని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పారు. ఇక్కడ ఒక యువకుడు, అధికారం గలవాడు, ఆస్తి గలవాడు, అనేక రకాల మంచి లక్షణాలు కలిగిన వాడు. చూడటానికి ఈ లోకపరంగా ఆ కుర్రాడిని చూసినప్పుడు ఏ విధమైన లోపం లేని కుర్రాడుగా, ఒక మంచి సర్టిఫికెట్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి మంచి ఆశతో వచ్చాడు. సద్బోధకుడా, మరి నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలి? ఏమి చేస్తే నాకు నిత్య జీవం వస్తుంది? ఏమి చేస్తే నేను అబ్రహాము కుమారుడిగా నేను పిలువబడతాను అని అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చాలా జ్ఞానవంతుడు కాబట్టి మరి మంచోడికి మంచిగా చెప్పాలి కదా. నాయన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావు అంటే, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా నేను ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నాను అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నాడు,
నాయన నీకు ఒకటి కొదువు ఉంది, అదేమిటంటే నీకు ఏదైతే ఆశ ఉందో ఆ ఆశనంతటి నీకు కలిగిన వాటినన్నిటినీ చూసారా, ఇక్కడ దేవుడు చాలా పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా నీకు కలిగిన వాటినన్నిటినీ అనగా నీకు ఏమైతే ఉన్నావో, నీకేమైతే తలాంతులు ఉన్నావో, నీకేమైతే వనరులు ఉన్నావో, నీకేదైతే సమయం ఉందో, నీకు ప్రభు ఇచ్చింది ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా నువ్వేం చేయాలి, అమ్మి పేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు. ఇది ఎవరికి ఇష్టం ఉంటుందండి? నీకు ఒకటే ఒకటి కొదువు పొందామని ప్రభు మనతో మాట్లాడాడు అనుకో, మనం ఏం చేస్తామంటే ఈ ధనవంతుడిలాగా మిక్కిలి ధనవంతుడు కనుక మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, దేవుడు ఏదైనా నేను కోరితే, నాయన నీ రాజ్యాన్ని చేరుకోవాలంటే నేను ఏమి చేయలేను నువ్వు అడిగావు అనుకో, నాయన నువ్వు ఇలాగ చేయని ప్రభు ఆజ్ఞించాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ధనవంతుడిలాగా మనం మిక్కిలి వ్యసనపడి, ఏంటి ప్రభా ఒకే ఒక ఉద్యోగం ఇచ్చాను ఆయన, ఏంటి నాయన ఒకే ఒక పరిస్థితి నాకు కల్పించాను ఆయన, ఇన్ని పరిస్థితుల్లో నేను ఉంటే నాయన ఇదే నాకు ఆధారం అనుకుంటే ఇది కూడా తీసేసుకుంటావు ప్రభా, ఒకే ఒక కొడుకుని ఇచ్చా ప్రభా, ఒకే ఒక కొడుకును కూడా నువ్వు చెప్పేస్తావు ప్రభా, యాయీరు కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు, పాడి మీద అలా ఉంటాడంతే వెంటనే మరి విధవరాల కుమారుడు లేచినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ పిలుపులో ఒక గొప్ప ధన్యత ఉంది. ఈ లోకము కంటే కూడా నేను అధికుడును, ఈ లోకాన్ని జయించిన వాడు నా కూడా నీ ఉంటే నీకు ఏది కావాలో అడుగు, నేను సమస్తాన్ని నీకు ఇస్తాను, నీ సంతోషం పరిపూర్ణమైనట్లు. ఇప్పటి వరకు నువ్వు ఏది అడగలేదు కనుక నువ్వు అడుగు అన్నాడు ప్రభు. ఇక్కడ ఈ కుమారుడు కూడా అదే చెప్పాడు, నీ ఆశ్రమంతా అమ్మేసి నీవు నన్ను వెంబడించవయ్యా, నా దగ్గర పరలోకం ఉంది, నా దగ్గర సంతోషం ఉంది, నా దగ్గర సమాధానం ఉంది, నీ జీవితంలో సంతోషం లేదు, నువ్వు ఆశపరుడు, అధికారం ఉంది, సమస్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు, కానీ నేను లేక నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు కలిగి ఉన్నావని ఇచ్చేసి నన్ను వెంబడించమంటే ఆ వెంబడించమనే ఆ ఆత్మీయమైన స్థితి అతనికి అర్థం కాక మిక్కిలి వ్యసనపడి ధనవంతుడు గనక యేసు ప్రభు నిత్య జీవం కావాలని వచ్చాడు. నిత్య జీవమైన యేసుక్రీస్తు చెప్పిన మాట వినకుండా, సమర్పణ లేకుండా, విధేయత లేకుండా ఏం చేశాడంటే ప్రభు మాటను త్రోసిపుచ్చి, పరలోకాన్ని త్రోసిపుచ్చి, సంతోషాన్ని త్రోసిపుచ్చి వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పిను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడనగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. ఇక్కడ ముగ్గురు ధనవంతుల్ని లోకాసు వార్తలో మనకు చూపించాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ ముగ్గురు ధనవంతులు కూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించటంలో, దేవుని యొక్క పిలుపుని గ్రహించటంలో, దేవుని యొక్క ప్రేమను అందుకుంటంలో ప్రతి విషయంలో కూడా వీళ్ళందరూ విఫలమైపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నా ఆశ్రయంతో నువ్వు అడిగితే ప్రభు నేను ఇచ్చేస్తే ఇలాగైతే ఎవడు రక్షణ పొందాడు? అసలు ఎవడు కూడా రక్షణ పొందలేదంటే దేవుడు ఎవరనంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం అన్నాడు. 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ధనవంతుడైన జక్కయ్య జీవితంలో దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఆ రక్షణను సాధ్యం చేసి, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో పవిత్రులుగా జీవించాలంటే, పవిత్రుడిగా పిలువబడాలంటే దేవుని మాటకు చెప్పిన వెంటనే విధేయత చూపించి మనలో దేవునికి అడ్డంగా ఉన్న, అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏదైతే అవాంతరాలు మన జీవితంలో ఉన్నాయో ప్రతి దాన్ని కూడా దేవుని కొరకు సమస్తము మనం సమర్పించి యేసై ఉంటే చాలు, యేసుతో గడిపితే చాలు, ఆయన యొక్క ప్రేమ ఉంటే చాలు, ఆయన యొక్క పిలుపు ఉంటే చాలు అని మనం ఏం చేయాలంటే ఆ పిలుపును అందుకుని క్రీస్తు కొరకు మనం సమస్తము కూడా సమర్పించే విధంగా. ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎంత గొప్పవాడండి. తన తండ్రి కట్టెల మీద ఖడ్గంతో కట్ చేస్తూ ఉంటే మారు మాట మాట్లాడలేదండి. అందుకని ఈ రోజున చరిత్రలో దేవుని యొక్క బైబిల్లో ఇస్సాకు గురించి అనేక సార్లు
రాయబడి ఉంది. నేను అనుకుంటా ఉంటాను, అబ్రహాము కంటే కూడా విధేయత కలిగిన కుమారుడు ఇస్సాకు. అబ్రహాము 75 సంవత్సరాల్లో పిలువబడ్డాడు, దేవుని కొరకు మహిమకరంగా వాడబడ్డాడు. అనేక రకాల విషయాలలో దేవుని యొక్క చిత్తం నుంచి ఒక్కొక్కసారి తప్పిదాలు చేసిన వాడిగా కూడా మనకు కనపడుతున్నాడు. కానీ ఇస్సాకు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏ విధమైన అపవిత్రత లేకుండా ఇస్సాకు జీవించినట్లుగా మనం చూస్తాం. తన భార్య రెబ్కా గొడ్డురాలుగా ఉన్నప్పుడు ఆ భార్యను తృణీకరించకుండా, ప్రభా నీవిచ్చిన భార్య కాబట్టి నీవిచ్చిన భార్యతో నేను సంతోషంగా జీవించాలి కాబట్టి ప్రభా నా గొడ్డురాలైన నా భార్యకు నీవు పుత్రులమని ప్రార్థన చేశాడండి. ఎన్ని రకాలుగా చూస్తున్నా ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అన్ని విషయాల్లో కూడా యోగ్యమైన వ్యక్తిగా ఇస్సాకు కనబడుతుంది. అలాంటి యోగ్యమైన స్థితిలోనికి ఈ సుంకపుదారుడైన గుత్తదారుడైన జక్కయ్య చేర్చబడ్డాడు. అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క పిలుపును మనము ప్రతిరోజు వింటా ఉన్నాం. కానీ మన జీవితంలో జక్కయ్య లాంటి డెసిషన్స్ తీసుకునే ఆ శక్తి మనకు వచ్చిందా? జక్కయ్యలాగా జీవించాలనే ఆ గొప్ప ఆశ మనం కలిగి ఉన్నాము. తన జీవితంలో పొట్టివాడు, తన జీవితంలో జనసమూహం అడ్డంగా వచ్చారు. కానీ ఆ అన్నిటినీ అధిగమించి మేడు చెట్టెక్కి యేసుని చూడాలనే ఆశతోటి ప్రభువైన యేసుక్రీస్తుని మరి చేర్చుకున్న వ్యక్తిగా, యేసు యొక్క పిలుపును విన్న వ్యక్తిగా, యేసు యొక్క పిలుపుని విన్న వెంటనే ఆరాధించిన వ్యక్తిగా నిలవబడి అనేది ఆరాధన గుర్తు. యేసు ప్రభుని పరిపూర్ణమైన ఆ మనసుతో, పరిపూర్ణమైన ఆ విధేయతతో, పరిపూర్ణమైన సమర్పణతో ఆరాధించిన వ్యక్తిగా మనకు జక్కయ్య కనపడుతున్నాడు. అదేవిధంగా దేవుని వాక్య ప్రకారము, దేవుని వాక్యము కంటే కూడా ఎక్కువగా ఏం చేసిందంటే పరిపూర్ణంగా తన ఆస్తిలో సగం బేదలకిచ్చి తను ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 వంతులు చెల్లించి అబ్రహాము కుమారుడిగా, పవిత్రుడిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా తన జీవితాన్ని బైబిల్లో మరి లెక్కించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో 3 ధనవంతులు ఫెయిల్ అయ్యారు. కానీ 4వ ధనవంతుడైన జక్కయ్య యేసుక్రీస్తు దృష్టిలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఈ నలుగురిలో ఏ స్థానంలో మనం ఉన్నాం? దేవుడిచ్చిన సమృద్ధిని ఇతరులకు పంచిపెట్టకుండా పాతాళంలోకి పోయిన ధనవంతుల్లాగా ఉన్నామా? దేవుడిచ్చిన సమృద్ధిని తన కొరకే వాడుకునే ధనవంతుల్లాగా ఉన్నామా? దేవుడిచ్చిన సమృద్ధిని దేవుని మాట లెక్క చేయకుండా సమృద్ధి మీదే, ధనం మీదే మనస్సు నిలిపి వ్యసనపడి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకున్న ధనవంతుల్లాగా ఉన్నామా? యేసుక్రీస్తు పిలిచినప్పుడు సంతోషంతో ఆయన చేర్చుకుని ఆయన కొరకు జీవించిన జక్కయ్య అనే ధనవంతుల్లాగా మన జీవితం ఉందా? ఏ ప్లేస్లో మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధనవంతులు కావటానికి కాదు, కానీ మనము దేవునిలో ధనవంతులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. దేవునిలో ధనవంతులుగా ఉండటానికి, అనేక మందికి ఉపయుక్తంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి నశించిన దాన్ని, మన జీవితంలో ఏ కారణంలో మనం నశించామో ఆ కారణంలో దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయాలంటే ధరించుకొని జక్కయ్యలాగా పవిత్రమైన జీవితాన్ని జీవించి విధేయత కలిగిన, విశ్వాసము కలిగిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకులాగా ఈ లోకంలో మనం జీవించే పవిత్రులుగా ఉందాం. 1-2 మాటలు మనం చూసి వాక్యాన్ని మనం క్లోజ్ చేద్దాం. మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలనేది రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధములైన పిల్లలు సంతానమని ఎంచబడును. అర్థం కావాలి వాక్యం. ఈ లోకంలో బాప్తిసం తీసుకున్నవాడు ప్రతివాడు అబ్రహాము యొక్క కుమారుడు కాదు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం. అనగా ఇస్సాకు లాంటి సమర్పణ, ఇస్సాకు లాంటి విధేయత, ఇస్సాకు లాంటి ఆ విశ్వాసం కలిగిన వాడు ఎవడో
వాడు ఇస్సాకు సంతానం అనబడతాడు, వాడు అబ్రహాము సంతానం అనబడతాడు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదు. నిజమైన అబ్రహాము సంతానంగా, నిజమైన ఇస్సాకు సంతానంగా మనం ఉండాలంటే శరీర సంబంధమైన పిల్లలుగా కాదు కానీ ఆత్మ సంబంధమైన వాగ్దాన సంబంధమైన జక్కయ్య లాంటి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి, సమర్పణ కలిగి ఉండి, దేవుని వాక్యానికి వెంటనే విధేయత చూపించగల ఆ స్థితిలోనికి వచ్చిన వాడే నిజమైన అబ్రహాము యొక్క సంతతి వాడు, అబ్రహాము యొక్క కుమారుడు. శరీర సంబంధమైన ఏ వ్యక్తి కూడా అబ్రహాము సంతానము కాదు. మొన్న వాట్సాప్లో ఒకడు చూశాను, ఆదివారము గుడికి వెళ్ళే వాళ్ళంట తోసుకుని గుళ్ళోకి వెళ్ళిపోతున్నారంట. ఇటేపు ఒక ద్వారం ఉంది, ఇటేపు ఒక ద్వారంలో ఆదివారం గుడికి వెళ్ళేవారు తోసుకుని గుళ్ళోకి వెళ్ళిపోతున్నారంట. పరలోకం యొక్క గవిలోకి వెళ్ళేవాళ్ళు చూస్తే ఆ గవిని ఖాళీగా ఉందంట. ఒక్కొక్కడు వెళ్తా ఉన్నారు. ఆదివారం గుళ్ళోకి ఏమో తండోపతండాలుగా తోసుకుని గుడికి ఇక్కిరిచిపోయేలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా పరలోకంలోకి వెళ్ళేసరికి దేవతతో ఇలా కూర్చుని ఇలాగ చూస్తూ ఉంటే పరలోకము గవిలోనికి, ఆ గుమ్మంలోనికి ఒక్కొక్కడు వస్తారు. ఏ విధమైన తోపుడు లాంటిలేదండి. కాబట్టి శరీర సంబంధమైన వారు అందరూ కూడా ఇస్సాకు సంతానం కాదు, అబ్రహాము సంతానం కాదు. ఇస్సాకులాగా ఎవడైతే సమర్పణ కలిగి ఉన్నాడో, ఇస్సాకులాగా ఎవడైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, ఇస్సాకులాగా తండ్రి మాటకు తండ్రి చిత్తానికి లోబడి వాక్య ప్రకారం ఎవడైతే జీవిస్తూ ఉన్నాడో వాడు వాగ్దాన సంబంధమైన అబ్రహాము పిల్లవాడిగా ఎంచబడతాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దీన్ని చాలా చక్కగా చెప్పారు. అదేంటంటే అయిపోయింది పాఠం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి, ధర్మశాస్త్రం 1కి 4 ఇవ్వాలంటే, కానీ ఆ నీతిని మించిన నీతి జక్కయ్య నీతి. నా ఆస్తిలో సగభాగం అమ్మి పేదలకు ఇచ్చుచున్నాను, ఎవరికైనా అన్యాయంగా నేను తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను. 4 అంతలు చెల్లించడం అనేది శాస్త్రుల యొక్క నీతి, 4 అంతలు చెల్లించడం అనేది పరిసయ్యుల యొక్క నీతి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి ఏంటంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికముగా ఉండాలి. కోల్గేట్ వాడు 100 రూపాయలు అమ్మితే 90 రూపాయలు దేవునికి, 10 రూపాయలు వాడు సొంతానికి. ఇది దేవుని యొక్క నీతి. తనకొచ్చిన లాభంలో 90% దేవుని సువార్తకు, 10% తన కుటుంబ అవసరాలకు కదా. అందుకని ఈ రోజున కోల్గేట్ ప్రపంచంలో పళ్ళను శుభ్రం చేసే ప్రతి పేస్ట్లో ఉత్తమమైన పేస్ట్ కోల్గేట్. మనమందరం కోల్గేట్ స్ట్రాంగ్ వాడతాం, 20 రూపాయల పేస్ట్ వాడతాం, అలాగే కోల్గేట్ సాల్ట్ వాడతాం 20 రూపాయలు. కానీ కోల్గేట్లో 10 గ్రాముల పేస్ట్ 10,000 కూడా ఉంది. మీకు తెలుసా విషయం? 10 గ్రాముల పేస్ట్ 10,000 ఉంది. అంత కాస్ట్లీ పేస్ట్లు కోల్గేట్లో ఉన్నాయి. ఎన్నో కంపెనీలు వచ్చినాయి, కానీ కోల్గేట్ పేస్ట్ని ఎవడో కూడా పడగొట్టలేడు. ఎందుకంటే కోల్గేట్ అధిపతి అబ్రహాము కుమార్. మన జీవితంలో మన యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, ధర్మశాస్త్ర నీతి కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి ఏమిటో తెలుసా? ఆ 10 కూడా కాదు, అంతా అమ్మి వేసి నన్ను వెంబడించాలంటే. ఆ 10 కూడా మంది కాదు, నీకున్నదంతా అమ్మేసి మేలోకి ఇచ్చేసి నన్ను వెంబడించంతే. ప్రభు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు వచ్చి చూడండి,
యోహాను సువార్తలో ప్రభు నీ కూడా ఉంటాం వచ్చి చూడాలంటే ప్రభు ఎక్కడున్నాడు? ఇల్లు లేదు, ఏం లేదు. ప్రభు యేసుక్రీస్తు వారికి అద్భుతాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పాస్టర్లకైతే భవంతులు, ఇప్పుడున్న పాస్టర్లకైతే 4 కోట్లు ఖరీదు చేసే కార్లు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు అంత ప్రసంగం చెప్పాడు. శిష్యులు వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా వెళ్తే మంచి మ్యాన్షన్ ఉంటుంది అనుకున్నారు. ప్రభు యేసుక్రీస్తుని వెంబడించారు. ఆంధ్రయ్య, పేతురు, సీమోను వీళ్ళందరూ వెంబడించినప్పుడు వచ్చి చూడండి నేను ఎక్కడ పడుకున్నానంటే ఆయన ఏం చేశాడు? పడుకుంటానికి, నిద్రపోవటానికి స్థలం లేక రాత్రంతా మోకాళ్ళ నుండి ఓలివ కొండల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, ఏంటి ప్రభు నీ కూడా వస్తే అంతా ఉందనుకుంటావు అంటే దేవుడు అన్నాడు, నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే, మనిషి కుమారుడు తలవార్చుకున్నటకు స్థలమైనను లేకపోయేది. కానీ అదే ప్రభువు పరలోకానికి వెళ్తా అంటున్నాడు, ఇదిగో మీ మనసులు కలవరపడనీకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, తండ్రితో పాటు మీరు మీతో పాటు నేను నివసించులాగున అక్కడ అన్ని సిద్ధం చేస్తాను. అంటే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆ స్థితి ఏమిటంటే ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా పరలోకములో నిత్యత్వం. ఈ లోకంలో 70 సంవత్సరాలు పోతామండి. 70 సంవత్సరాలు బ్రతికేదానికి బిల్డింగ్ కావాలా? నిత్యత్వంలో ఎప్పుడు కూడా ఉండేదానికి మ్యాన్షన్ కావాలి. ఇంగ్లీష్లో మ్యాన్షన్ ఉంది. అంటే మ్యాన్షన్ అంటే ఒక రాజు కంటే కూడా అధికమైన వసతులు కలిగిన ఇల్లు మ్యాన్షన్. ప్రపంచంలో మ్యాన్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇంగ్లాండ్లో ఒక స్ట్రీట్లో ఉన్నాయి మ్యాన్షన్స్. దాని అద్దె ఎంత తెలుసా? దాని అద్దె రిలయన్స్ వాడు తన కుమార్తెకి పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్నాడు. సంవత్సరానికి అద్దె 1000 కోట్లు. సంవత్సరానికి ఎంత అద్దె? 1000 కోట్లు. ఆ బిల్డింగ్కి పెయింట్ వేయాలంటే మళ్ళీ రిలయన్స్ వాడు వేస్తానికి వీల్లేదు. ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏది సిఫార్సు చేస్తే ఆ పెయింటే వేయాలి. దానికి వేరే పెయింట్ వేయటానికి వీలు లేదు. 1000 కోట్లు వాడు చెల్లించినా ఆ బిల్డింగ్ కనీసం ముట్టుకుంటానికి వాడు జీవించడం వరకే. ఆ బిల్డింగ్ రంగు మార్చడానికి కూడా అధికారం లేదు. కానీ దానికి మించి ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం ఉంటే, ఆయనను వెంబడిస్తే, ఆయన కొరకు విశ్వాసంతో సమర్పణ కలిగిన ఇస్సాకులాగా మనం జీవిస్తే ఈ మ్యాన్షన్స్ మించిన మ్యాన్షన్స్, నిత్య మ్యాన్షన్స్ మనకి పరలోకంలో ఇది దేవునిలో మనం చూడవచ్చు. అందుకనే కొలస్సీ పత్రికలో ప్రభు అంటే ఆయన మీరు పైనున్న వాటిని వెదకుడి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. అప్పుడు నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అనేది అక్కడ నెరవేరుతుంది. కాబట్టి మన యొక్క నీతి, మన యొక్క విశ్వాసము, సమర్పణ ఎలా ఉండాలంటే శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే కూడా 100 రెట్లు మనం ఉండాలి. కాబట్టి ఇస్సాకు లాంటి చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి, తండ్రి ఏమి చెబుతాడో ఇంకా ఉంది దీనికి లెసన్ 18 మనం అందరూ ఎలా ఉండాలంట? ఇస్సాకులాగా అవ్వాలంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకులాగా ఉండాలంటే చిన్న కుమారుడిలాగా ఫాలో. వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ కదా. చిన్న కుక్క పిల్ల, హచ్ కుక్క పిల్ల ఒక మనిషి వెనకాల కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే హచ్ నెట్వర్క్ అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వచ్చేస్తుంది. వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టుగా మనం ఏం చేయాలంటే వేర్ ఎవర్ ద జీసస్ క్రైస్ట్ లీవ్స్ అవర్ వాక్స్ విల్ లీడ్స్ అదన్నట్టు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడికి మనం అడుగులు వేసేవారిగా ఉండాలి. అలాంటి సమర్పణ కలిగి ఇస్సాకు లాంటి చిన్న మనస్తత్వం, చిన్న బిడ్డ వంటి, అంటే వ్యతిరేకత లేని, తండ్రికి చిత్తానికి 100కి 100 పాళ్ళు విధేయత చూపించిన ఆ చిన్న పిల్లవాడి వంటి మనస్తత్వం అనుకుంటే నిజమైన అబ్రహాము కుమారులా మనం ఉంటాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, అయ్యా ఎవడు పరలోకంలో అధికుడంటే చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఈడికిలాగా ఎవడైతే ఉంటాడో వాడు పరలోక రాజ్యంలో అధికుడుగా ఉంటాడని అక్కడ ఉన్న శిష్యులకు బోధించాడు. కాబట్టి చిన్న పిల్లవాడి మనస్తత్వం తండ్రి మీదే ఉంటుంది. తండ్రి మీదే ఆనుకుంటాడు. తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు. తండ్రి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ తండ్రి కొరకు ఆశతో కనిపెట్టుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు లాంటి ఆ మనస్తత్వంలోనికి మనం రావాలంటే, జక్కయ్యలాగా మనం ఉండాలంటే చిన్న పిల్లలాగా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట చెప్తే ఆ మాటను మనం ఏం చేయాలంటే సమర్పణ కలిగి, విధేయత కలిగి, విశ్వాసం కలిగి, సంతోషముతో మనము ఆయనను వెంబడించే వారిగా ఉన్నప్పుడు
నశించిన దాన్ని వెతక రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే ఆ వాక్యము మన జీవితంలో అదేమవుతుందంటే మేనిఫెస్ట్ అవుతుంది, మన జీవితంలో అది నెరవేరుతుంది. ప్రభు కొరకు మనము మంచి కుమారులుగా జీవించగలం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా.